జూన్ 16 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జూన్ 16 సోమవారం నాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్ష పంచమి పగలు 1:27 వరకు ఉంది. ధనిష్ఠ నక్షత్రం రాత్రి 11:41 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు పగలు 1:23 నుంచి 2:57 వరకు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి పగలు 3 గంటల సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం ముహూర్తం 12:26 నుంచి 1:18 వరకు, మరలా 3:03 నుంచి 3:50 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31. ఈ రోజున పగలు 2 గంటలకి శుభ సమయం నడుస్తోంది. అంతా కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ రోజున గ్రహచారం చూస్తే మధ్యాహ్నం 11 గంటల వరకు ఉండి తర్వాత ఆయన కుంభంలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత మరి ఇక్కడ రాహు కుంభంలో, శని మీనంలో, శుక్రుడు ఆయన మేషంలో ఉన్నారు, రవి గురు బుధులు మిథునంలో ఉన్నారు, కుజకేతులు ఇద్దరు కూడా సింహంలో ఉన్నారు. మేషరాశి. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బంది లేకుండా నడుస్తాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. కృతిక ఊటపదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రశాంత చిత్తంతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో బాగుంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఓర్పుగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎవరితోనూ కూడా అతిగా కలహప్రదంగా సంభాషించద్దు. షేర్ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు తొందరపాటు చర్యలు ప్రదర్శిస్తూ ఉంటారో అక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మరి చాలా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ జాగ్రత్త పడిన వాళ్ళకి మంచి ఫలితాలు, దూకుడుగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. గ్రహచారంలో చాలా అనుకూల స్థితులు బాగా ఉన్నాయి. అలాగే మరి ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈరోజు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తారు. శుభకార్యాలు, పుణ్యకార్య ప్రయత్నాలు బాగుంటాయి. షేర్ వ్యాపారులు కొంచెం ఓర్పుగా వ్యవహరించాలి. ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ మృగశిర 3-4 పదాల వాళ్ళకి కొంచెం చికాకులు బాగా వెంటనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా తేలికపాటి ప్రయత్నాలతో పూర్తవుతూ ఉంటాయి. పునరుసు 1-2-3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. తదుపరి కర్కాటక రాశి.
కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. పునరుసు 4వ పాదం వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రమ ఎక్కువ అవుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ధన వ్యయం, కుటుంబ సభ్యులతో కలహాలు ఉండే అవకాశం వస్తుంది. సింహరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు, దూకుడుతనం ప్రదర్శించద్దు. విదేశీ నివాస ప్రయత్నాల్లోనూ, షేర్ వ్యాపారాల్లోనూ, అలాగే ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. ప్రత్యేకంగా ఈ కన్యారాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళండి. మీ కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి కుజకేతుల ప్రభావంగా దూకుడుతనం ప్రదర్శించి కొన్ని సమస్యలు ప్రత్యేకంగా తెచ్చుకునే అవకాశం వస్తుంది. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అన్ని విషయాల్లోనూ కూడా ప్రదర్శించాలి అని చెప్పేసి మీకు సూచన చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉంటే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా అనుకూల స్థితి కోసం చెప్పి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ మరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ కొంచెం ఓర్పు, సహనం చాలా అవసరమని, ఇతరుల వ్యవహారాలకు పోవద్దని ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. ప్రతివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చేసి ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అందరూ కూడా ఈ రోజున మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి బుద్ధిని ప్రదర్శించి విజయాలు సాధించకుండా ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో కూడా చాలా చక్కనైనటువంటి మరి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ రోజున చాలా చక్కనైనటువంటి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అన్ని చోట్ల కూడా మీరు చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున చాలా అభివృద్ధి పదంతో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మకర రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉండాలి. మరి మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆర్థిక లావాదేవీలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల వ్యవహారాలు జోలిపోతుందని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ఇందులో ఉన్నటువంటి ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. బహు శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. అందరితోనూ కూడా కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండాలి. మిత భాషణ, ఓర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం